వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 ముగింపు దశకు చేరుకోవడంతో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ తర్వాత డబ్ల్యూటీసీలో పాల్గొన్న అన్ని టీమ్స్ కు ప్రైజ్ మనీ ఇవ్వనుంది ఐసీసీ మొత్తం $5.76 మిలియన్ అంటే భారత కరెన్సీ ప్రకారం 49.32 నగదు బహుమతిని అనౌన్స్ చేసింది. ఇందులో డబ్ల్యూటీసీ విజేతగా నిలిచిన జట్టుకు $30.78 ప్రైజ్ మనీ దక్కనుండగా రన్నరప్ కు $18.46 బహుమతి లభించనుంది. ఇక మూడో స్థానంలో నిలిచిన టీమిండియాకు $12.31 ప్రైజ్ మనీ దక్కనుంది. అలాగే అట్టడుగు స్థానంలో నిలిచిన పాకిస్తాన్ కు అన్ని టీమ్స్ కంటే తక్కువ $4.10 దక్కింది. పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్, వెస్టిండీస్ లకు ఎక్కువ ప్రైజ్ మనీ అందింది. కాగా 2023-25 ఎడిషన్ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 11న మొదలు కానుంది. ఇంగ్లాండులోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానం వేదికగా జరగనున్న ఈ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఒకవేళ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన జట్టు $30.82 వస్తాయి. ఇక రన్నరప్ కు $18.49 వస్తాయి. ఇక మూడో స్థానంలో నిలిచిన టీమిండియాకు $12.31 వస్తాయి. ఇక నాలుగో స్థానంలో న్యూజిలాండ్ కు $10.26, ఐదో స్థానంలో ఇంగ్లాండ్ కు $8.2, ఇక ఆరో స్థానంలో ఉన్న శ్రీలంకకు $7.18 రాగా ఏడో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ కు $6.15 రానున్నాయి. ఇక ఎనిమిదో స్థానంలో ఉన్న వెస్టిండీస్ కు $5.13 వస్తే తొమ్మిదో స్థానంలో ఉన్న పాకిస్తాన్ కు $4.10 వస్తాయి. కాగా ఒకనొక దశలో టీమిండియా వరుసగా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకుంటుందని అంతా భావించారు. కానీ స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో, ఆపై ఆస్ట్రేలియా చేతిలో 1-3 తేడాతో ఓడిపోయారు. దీంతో మూడోసారి ఫైనల్ కు చేరుకోలేకపోయారు.